హలో వ్యూవర్స్, మీ అందరికీ ఇంగ్లీష్ ఫర్ మై వరల్డ్ ప్రోగ్రాంలోకి స్వాగతం, సుస్వాగతం. మన మొదటి ప్రోగ్రాంలో మనం ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాము, ఎందుకని ఇంగ్లీష్ ఒక ఇంపార్టెంట్ లాంగ్వేజ్ మన లైఫ్లో అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కొంతవరకు మరి దాంట్లో ఉన్న బ్యారియర్స్ ఏమిటి, ఎందుకని నేర్చుకోలేకపోతున్నాం, నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ ఏమిటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మరి కొన్ని హ్యాబిట్స్ మనం డిస్కస్ చేసుకుంటూ మదర్ టంగ్ని ఎలా నేర్చుకున్నాం అనే విషయాన్ని, సైక్లింగ్, స్విమ్మింగ్, ఆ తర్వాత ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకుంటూ మనం మిగతా వాటిల్లో మరి కంప్యూటర్ స్కిల్స్ లాంటి వాటిని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకుంటూ అదే ప్రాక్టీస్ని, అదే పర్సివరెన్స్ని మనం కన్సిస్టెంట్గా ఇక్కడ పెడితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం చాలా ఈజీ అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అదే రీతిగా లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇమిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఒక చిన్న రీక్యాప్చులేషన్లోనికి వెళ్తే ఇవి మనం ముందు ప్రోగ్రాంలో బ్రీఫ్లీ నేర్చుకున్నటువంటి విషయాలు. లాంగ్వేజ్ లిజనింగ్ ద్వారా వస్తుంది, లాంగ్వేజ్ అబ్జర్వేషన్ ద్వారా వస్తుంది, లాంగ్వేజ్ ఇమిటేషన్ ద్వారా వస్తుంది, అనుకరించడం ద్వారా వస్తుంది అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మరి నేటివ్ స్పీకర్స్ వెన్ దే స్పీక్, ఎవరు నేటివ్ స్పీకర్స్? ఎవరికైతే మదర్ టంగే ఇంగ్లీష్గా ఉంటుందో వాళ్ళని నేటివ్ స్పీకర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటిషర్స్ ఆర్ నేటివ్ స్పీకర్స్, ఆస్ట్రేలియన్స్ ఆర్ నేటివ్ స్పీకర్స్, న్యూజిలాండర్స్ ఆర్ నేటివ్ స్పీకర్స్, అలాగే అమెరికన్స్ ఆర్ నేటివ్ స్పీకర్స్. వాళ్ళ మదర్ టంగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళని నేటివ్ స్పీకర్స్ అని చెప్పి అంటున్నాం. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అయితే వాళ్ళ చిన్న పిల్లలకి క్లాసెస్, కిండర్ గార్టెన్ క్లాసెస్ నుంచినే సౌండ్స్ అనేవి నేర్పిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సౌండ్స్ వాళ్ళకు టీచ్ చేస్తారు. ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్ని ఎక్కువగా ఫోకస్ చేస్తారు వాళ్ళు. అందుకనే పొరపాటున కూడా వాళ్ళు THANKS అనే వర్డ్ని థ్యాంక్స్ అని మాత్రమే అంటారు, కానీ ట్యాంక్స్ అని అనరు. కానీ కొంతమంది స్పీకర్స్ THANKS అనే వర్డ్ని ట్యాంక్స్ అని పలకడం మనం చాలా వియర్డ్గా చూస్తూ ఉంటాం. అలాంటి మిస్ప్రొనౌన్సియేషన్స్ అనేవి జనరల్గా కొంతమంది దగ్గర మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అగెనిస్ట్ అనేది, వరస్ట్ అనేది, ఇలాంటి వర్డ్స్. అంటే ఆ ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా ఉండాలని చిన్నప్పటి నుంచినే వాళ్ళకి ఆ ప్రొనౌన్సియేషన్ని నేర్పిస్తూ ఉంటారు. స్పోకెన్ కమ్యూనికేషన్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో అది చాలా క్రూషల్ రోల్ని, చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. సరే, మనం ఇంకా ఈ ప్రోగ్రాంలో మనం నేర్చుకోబోయే అంశాలు ఏమిటంటే గ్రీటింగ్స్, శుభాకాంక్షలు మనం ఎలా తెలియచేస్తాం, గ్రీటింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, అవి ఎన్ని రకాలు, వాటిని ఎలా తెలియచేస్తాం, ఆ చెప్పబడిన గ్రీటింగ్స్కి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి, రియాక్ట్ ఎలా అవ్వాలి అనే విషయాల్ని ఈ ప్రోగ్రాంలో మనం తెలుసుకుంటాం. నేను ఇక్కడ ఉన్నటువంటి బోర్డు మీద కొన్ని గ్రీటింగ్స్ రాసి పెట్టాను. ఒక్కొక్క గ్రీటింగ్లో ఒక్కొక్క కాంటెక్స్కి, ఒక్కొక్క సిచ్యువేషన్కి మనం రెస్పాండ్ అవుతాం. గ్రీటింగ్స్ అనగానే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది హ్యాపీ బర్త్డే గ్రీటింగ్స్, లేదా వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్స్, లేదా ప్రమోషన్ గ్రీటింగ్స్, లేదా ఇంకా సమ్ గుడ్ న్యూస్లో ఒక హోమ్ డెడికేషన్లో చేసినట్టు గ్రీటింగ్స్. కంగ్రాచులేషన్స్ చెప్పే ఏదైనా సరే మనం గ్రీటింగ్స్ కిందనే మనం తీసుకుంటాం. అయితే ఇక్కడున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఒక వ్యక్తిని మధ్యాహ్నం 12 o'clock వరకు, 12 noon వరకు గుడ్ మార్నింగ్ అని గ్రీట్ చేస్తాం. 12 noon నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఈవినింగ్ 5 PM వరకు మనం గుడ్ ఆఫ్టర్నూన్ అనే గ్రీటింగ్ని చెప్తాం. ఈవినింగ్ 5 తర్వాత మనం ఎప్పుడు గుడ్ ఈవినింగ్ అని చెప్తాం. గుడ్ నైట్ అనే వర్డ్ ఎప్పుడు కూడా వారిని గ్రీట్ చేయడానికి మనం ఉపయోగించము. వి యూస్ ద వర్డ్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ గుడ్ నైట్ ఓన్లీ వెన్ వీ టేక్ లీవ్ ఫ్రమ్ అ పర్సన్. ఇట్ కెన్ బి యువర్ బాస్, ఇట్ కెన్ బి యువర్ టీచర్, ఇట్ కెన్ బి యువర్ ఫ్రెండ్, ఇట్ కెన్ బి యువర్ రిలేటివ్, ఎనీబడి. గుడ్ నైట్ అనేటువంటి వర్డ్ని ఒకరి దగ్గర నుంచి మనం సెలవు తీసుకుంటున్నప్పుడు వెన్ వీ టేక్ లీవ్ ఫ్రమ్ సమ్వన్ వీ యూస్ దట్ ఎక్స్ప్రెషన్, వీ యూస్ దట్ ఫ్రేజ్. మరి కేవలం హ్యాపీ బర్త్డేస్ లేదా వెడ్డింగ్ యానివర్సరీ కాకుండా వీటిని మనం గ్రీటింగ్స్ అని చెప్పని అంటాం. అది మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం.
మనం గ్రీట్ చేసిన తర్వాత జనరల్గా ఒకవేళ స్ట్రేంజర్స్ అయినా లేదా తెలిసిన ఫ్రెండ్స్ అయినా, చాలా కాలంగా తెలిసిన ఫ్రెండ్స్ అయినా ఎలాంటి ఫ్రేజెస్ మనం వాడతాము, ఆ వాడిన ఫ్రేజెస్కి ఎలాంటి రెస్పాన్సెస్ మనము యూస్ చేస్తాము అనేది ఈ ప్రోగ్రాంలో మనం తెలుసుకోబోతున్నటువంటి టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్, TLEs. ఇవి నేను ముందు ప్రోగ్రాంలో కూడా మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఈ టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి స్పోకెన్ కమ్యూనికేషన్స్కి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. స్పోకన్లోనే కాదు, రిటర్న్ ఎక్స్ప్రెషన్లో కూడా. మోస్ట్ ఇంపార్టెంట్లీ సోషల్ మీడియాలో మనం వాడేటువంటి గ్రీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాట్సాప్లో కానీ, SMS మెసేజెస్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ప్రతి ఏరియాలో మనకు ఈ టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ లేదా ఫ్రేజెస్ అనేవి చాలా చాలా యూస్ఫుల్, బెనిఫిషియల్ అండ్ నెసెసరీ. ఓకే, సో మనం ఆ ఎక్స్ప్రెషన్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఎక్స్ప్రెషన్ ఏమిటంటే, ఫస్ట్ వన్ ఈజ్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్. Your friends or your friend was out of town, or he was out of country for some time, and maybe after 5 years or 10 years, when you see your friend, when you see your cousin or relative, you use the expression good to see you after so long. What a pleasant surprise. What a pleasant surprise. Good to see you after so long. After so long. గుర్తుంచుకోండి, మీరు ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెంటెన్స్లో వాట్ ఎ లవ్లీ ప్లెజెంట్ బిగ్ సర్ప్రైజ్. వాట్ ఎ లవ్లీ సర్ప్రైజ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్, వాట్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఇస్ దిస్. వావ్, దిస్ ఇస్ అన్బిలీవబుల్, దిస్ ఇస్ ఇన్క్రెడిబుల్. ఈ అన్బిలీవబుల్, ఇంక్రెడిబుల్ అనేవి కూడా మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నేను ఊహించలేదు నిన్ను కలుస్తానని, నేను ఊహించలేదు నేను చూస్తానని అనే కాంటెక్స్ట్లో మనము ఇట్ ఈస్ అన్బిలీవబుల్, ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ అనే వర్డ్స్ని మనం యూజ్ చేస్తాం. వాట్ ఎ లవ్లీ సర్ప్రైజ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్, వాట్ ఎన్ అన్బిలీవబుల్ సర్ప్రైజ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ని, అనేటువంటి ఫ్రేజెస్ని కొంతకాలము మనము ఆ ఫ్రెండ్ని చూడలేదు అనుకున్నప్పుడు, మేబీ ఆఫ్టర్ 5 years, మేబీ ఆఫ్టర్ 10 years, వెన్ యూ మీట్ యువర్ ఫ్రెండ్ అగైన్, that is where we use this greeting or we use this expression. ఇక్కడే మనం ఇంకొక ఎక్స్ప్రెషన్ కూడా యూస్ చేయొచ్చు. లాంగ్ టైమ్ నో సీ, లాంగ్ టైమ్ నో హియర్. నేను ఫస్ట్ టైం ఈ ఎక్స్ప్రెషన్ విన్నప్పుడు, మా ప్రొఫెసర్ ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసినప్పుడు, ఐ వాజ్ టేకన్ అబ్యాక్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఐ వాజ్ ఇన్ ఫర్ ఎ సర్ప్రైజ్. ఇప్పుడు చూడండి, నేను 3 ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఐ వాజ్ టేకన్ అబ్యాక్ అంటున్నాను, ఐ వాజ్ ఇన్ ఫర్ ఎ సర్ప్రైజ్ అంటున్నాను, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అని చెప్పని అంటున్నాను. అంటే నాకు నిజంగా ఆశ్చర్యమైంది. అంటే ఈయన కావాలనే సెంటెన్స్ని అన్గ్రామటికల్గా యూజ్ చేస్తున్నాడా, అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్ అనేది ఉందా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనే డౌట్ నాకు వచ్చింది. లాంగ్ టైమ్ నో సీ, లాంగ్ టైమ్ నో హియర్. హాయ్ సంజయ్, లాంగ్ టైమ్ నో సీ, లాంగ్ టైమ్ నో హియర్ అన్నప్పుడు నిజంగా నేను కొంతసేపు ఐ వాజ్ in for a surprise. I was taken aback. All that he wanted to say was, we haven't met for a long time, we haven't seen each other for a long time, and we haven't spoken to each other for a long time. మనం చాలా కాలం నుంచి మనం ఒకరినొకరు చూసుకోలేదు, మరి చాలా కాలం నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు అనేటువంటి కాంటెక్స్ట్లో యూజ్ చేసేటువంటి ఎక్స్ప్రెషన్ లేదా ఫ్రేజే లాంగ్ టైమ్ నో సీ, లాంగ్ టైమ్ నో హియర్. So next time when you meet your friend, maybe after 5 years, next time when you meet your relative, next time when you meet your teacher, tell him, hello sir, long time no see, long time no hear. కాన్ఫిడెంట్గా మీరు యూజ్ చేయొచ్చు. మీరు చాలా చాలా మంచి ఎక్స్ప్రెషన్, కరెక్ట్గా మీరు గ్రీట్ చేయగలిగిన ఎక్స్ప్రెషన్, కరెక్ట్గా వాళ్ళతో మీరు మాట్లాడగలిగిన ఎక్స్ప్రెషన్ ఇది. సో రిమెంబర్ అండ్ యూజ్ ఇట్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. ఓకే, ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రీకాల్ ద కాంటెక్స్ట్, రిటైన్ ద టెక్స్ట్, రిప్రొడ్యూస్ ఇన్ ద టెక్స్ట్. అంటే నేను 3 R'లు చెప్తున్నా ఇక్కడ. ఏమిటి ఆ 3 R'లు? ఆ కాంటెక్స్ట్ని గుర్తుపెట్టుకోండి లేదా జ్ఞాపకానికి తెచ్చుకోండి. రీకాల్ ద కాంటెక్స్ట్, రిటైన్ ద టెక్స్ట్.
దాన్ని మీ మెమరీలో ఉంచుకోండి. రిటైనింగ్, రిప్రొడ్యూస్ ఇన్ ద టెస్ట్. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ని లేదా ఫ్రేజ్ని కాన్ఫిడెంట్గా యూస్ చేయండి, బోల్డ్గా యూస్ చేయండి, బ్యూటిఫుల్గా యూస్ చేయండి, ప్లెజెంట్గా యూస్ చేయండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఆల్ రైట్, ఫైన్. హియర్ వి గో టు ద నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. రైట్, నెక్స్ట్ ఏమిటంటే ఇట్స్ గ్రేట్ టు సీ యూ. సెకండ్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ గ్రేట్ టు సీ యూ. వావ్, ఇట్స్ గ్రేట్ టు సీ యూ. Where were you? Where have you been all these days, man? You disappeared all of a sudden. Where have you been all these days? Where were you all these days? It's great to see you, good to see you, nice to see you. ఇవన్నీ జనరల్గా మనం యూజ్ చేసే ఎక్స్ప్రెషన్సే, ఎస్పెషలీ పార్టీస్లో, గెట్ టుగెదర్స్లో, మీటింగ్స్లో, ఇంటి దగ్గర, కాలేజెస్లో, స్కూల్స్లో. దిస్ ఈజ్ వాట్ వీ యూజ్ ఆల్ ద టైమ్. బట్ స్టిల్ చాలామందికి ఈ ఎక్స్ప్రెషన్స్లో చాలా డౌట్స్ ఉంటాయి. ఏ కాంటెక్స్లో ఏ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎలా చేయాలి, ఎవరి దగ్గర చేయాలి, ఒఫిషియలా, అన్అఫిషియలా, ఫార్మలా, ఇన్ఫార్మలా, ఒకవేళ మా టీచర్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ నేను యూజ్ చేయొచ్చా, మా ఫ్రెండ్తోనే వాడాలా, మా అంకుల్ దగ్గరనే వాడాలా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డౌట్స్. సో టు క్లియర్ దోస్ క్లౌడ్స్ ఆఫ్ డౌట్స్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ దీస్ ఎక్స్ప్రెషన్స్. ఆ క్లౌడ్స్ ఆఫ్ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఈ ఎక్స్ప్రెషన్స్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఓకే, let us go to the next one. Okay, third one. I am very well, thank you. What about you? ఇది మనం ఒక రెస్పాన్స్గా తీసుకోవచ్చు దీన్ని. Where were you? Where have you been? What were you doing all these days? How are you? అన్నప్పుడు మనం చెప్పగలిగింది I am very well, thank you. What about you? I am fine, thank you. How about you? What about you? You are not to be seen all these days, all these months, all these years. You have disappeared all of a sudden. సో ఈ ఎక్స్ప్రెషన్ని ఒక రెస్పాన్స్గా మనం తీసుకొని ఉపయోగించవచ్చు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఒక రెస్పాన్స్గా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. లెట్ us go to the next one. We haven't met for quite some time, have we? We haven't met for quite some time. Have we? You know, quite a long time here. Really quite a long time. And this is unbelievable. I'm very glad to see you. I'm so happy to see you after such a long time. After a long, long time. I think decades ago we met sometime, somewhere in some workshop. Ages ago. అని కూడా అంటారు వాడిని. I think we met each other ages ago. Sometime in the Delhi workshop. I think an Allahabad workshop. Oh, yes, true. Now I remember. Allahabad workshop, yes. So we haven't met for quite a long time. Have we? అక్కడ haven't అనేది నెగిటివ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి have we అనేటువంటి కాంట్రాక్చువల్ క్వశ్చన్తో మనం ఆ సెంటెన్స్ని ఎండ్ చేస్తాం. అదే ఈ సెంటెన్స్లో we have met for quite some time or we have met 10 years ago. Haven't we? అంటే ఇక్కడ కాంట్రాక్చువల్ క్వశ్చన్ haven't we అవుతుంది. అంటే haven't ఉన్నప్పుడు have వస్తుంది, ఇక్కడ have ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ కాంట్రాక్చువల్ క్వశ్చన్ haven't తో ఎండ్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, సింపుల్ ఇన్స్టెన్స్ ఏమిటంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఈ విషయం నేను చెప్తున్నాను. I haven't played cricket for 2 years. Have I? I haven't played cricket for 2 years. 2 సంవత్సరాలు నేను క్రికెట్ ఆడలేదు. Have I? అని కాంట్రాక్చువల్ క్వశ్చన్స్తో అది ఎండ్ అవుతుంది. I have played cricket for 2 years. Haven't I? అనే కాంట్రాక్చువల్ క్వశ్చన్తో అది ఎండ్ అవుతుంది. అది అక్కడ నేను చెప్పుకోదలుచుకున్నటువంటి కాంట్రాక్చువల్ క్వశ్చన్. ఈ గ్రీటింగ్స్లో యూస్ చేసేది, ఇంట్రొడక్షన్స్లో యూస్ చేసేది, లేదా ఈ కాన్వర్జేషన్స్లో యూస్ చేసేటువంటి క్వశ్చన్. ఓకే, ఫైన్. మనము నెక్స్ట్ గ్రీటింగ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ గ్రీటింగ్ మన డిస్కషన్లో ఏమిటంటే ఆల్ వెల్, ఆల్ వెల్, ఈజ్ ఎవ్రీవన్ ఫైన్ అట్ హోమ్. అంటే హౌ ఆర్ యువర్ పేరెంట్స్, హౌ ఆర్ యువర్ కిడ్స్, హౌ ఈజ్ యువర్ బ్రదర్, హౌ ఈజ్ యువర్ సిస్టర్ అని అడిగేటప్పుడు ఒకటే వర్డ్లో ఆల్ వెల్ విత్ యూ, ఆల్ వెల్,
ఒక ప్రాబ్ ఏముందంటే, యూఫమిజం ప్రాబ్ ఏముందంటే, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అనే ప్రాబ్ ఒకటి ఉంది. ఆల్ వెల్ అట్ హోమ్, అట్ ఆఫీస్, ఇన్ యువర్ ఆఫీస్ అంటే దానికి రెస్పాన్స్ ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అక్కడ బై గాడ్స్ గ్రేస్ అనే ఫ్రేజు లేదా ఎక్స్ప్రెషను ఎక్కువగా క్రిస్టియన్స్ యూస్ చేయడం మనం చూస్తాం. యా, ఆల్ ఈజ్ వెల్ బై గాడ్స్ గ్రేస్. ఈ బై గాడ్స్ గ్రేస్ అనే ఎక్స్ప్రెషను, బై హిస్ గ్రేస్ అనే ఎక్స్ప్రెషను నేటివ్ స్పీకర్స్ నుంచి మొట్టమొదటి మనకు వచ్చింది. క్రిస్టియన్ డాక్ట్రిన్ నుంచి వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇది, బై గాడ్స్ గ్రేస్. దీన్ని మెల్లమెల్లగా మిగతా వాళ్ళు కూడా యూస్ చేయడం మనం చూస్తున్నాం. ఎస్ బాస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, గాడ్స్ గ్రేస్. ఎస్ అంకుల్, ఫైన్ బై గాడ్స్ గ్రేస్ అనే వర్డ్ని మనం నిదానంగా ఈ ఎక్స్ప్రెషన్ మిగతా స్పీకర్స్ కూడా యూస్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ యూ ఆర్ అన్ ఏథిస్ట్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్, what you should say is, by God's grace, all is well. I am fine. People are good at home, they are fine at home. My kids are doing well, they are studying well. Yeah, all is well by God's grace. ఎందుకంటే కొన్నిసార్లు ఇంగ్లీష్ స్పీకర్స్ అడిగిన ఇలాంటి ఎక్స్ప్రెషన్స్కి, ఇలాంటి ఫ్రేజెస్కి కొన్నిసార్లు మరి ఆన్సర్ చేయడానికి కొంతమంది హెసిటేట్ చేస్తూ ఉంటారు, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయడానికి, కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి. That's the reason I am introducing these phrases to all of you. These are basic things. These are essentials, fundamentals. ఇవి మీకు తెలియవని కాదు, బట్ యూజ్ చేసేవి కాంటెక్చువల్గా కరెక్ట్గా యూజ్ చేయాలని నేను వీటిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. రైట్, ఓకే. మనం మిగతా వాటిలో చూస్తే, హౌ ఆర్ యూ అండ్ వేర్ హ్యావ్ యూ బీన్? హౌ ఆర్ యూ అండ్ వేర్ హ్యావ్ యూ బీన్? మీనింగ్ హౌ ఆర్ యూ అండ్ వేర్ హ్యావ్ యూ బీన్. మీరు చిన్నప్పుడు గుర్తుందా, పుసిక్యాట్ వేర్ హ్యావ్ యూ బీన్ అనే పోమ్ రైమ్ నేర్చుకున్నారు. ఇంగ్లీష్ని రైమ్స్లో కూడా చాలా బాగా నేర్చుకోవచ్చు కదా. ఐ హ్యావ్ బీన్ టు లండన్ టు లుక్ ఎట్ ద క్వీన్. పుసిక్యాట్ వాట్ డిడ్ యూ డూ దేర్? ఐ హ్యావ్ ఫ్రైటెండ్ ద లిటిల్ మౌస్ అండర్ ద చైర్ అని చెప్పని ఈ పుసిక్యాట్ ఆన్సర్ కూడా మనం చూస్తాం. అంటే వేర్ హ్యావ్ యూ బీన్ అనేటువంటి క్వశ్చన్కి చాలామంది ఆన్సర్ ఎట్లా చెప్తారంటే ఇలా చెప్తారు, వెల్ ఐ వెంట్ టు యుఎస్ అండ్ ఐ రిటర్న్డ్ ఫ్రమ్ యుఎస్ లాస్ట్ మంత్ అని చెప్తారు. ఐ వెంట్ టు యుఎస్ ఫర్ 5 years, ఐ స్టేడ్ దేర్ అండ్ ఐ రిటర్న్ లాస్ట్ మంత్. అంత చెప్పాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఐ హ్యావ్ బీన్ టు యుఎస్ అని చెప్పేసేయచ్చు. మీరు ఎప్పుడైతే ఐ హ్యావ్ బీన్ టు యుఎస్ అని చెప్తున్నారో, యువర్ ఆన్వర్డ్ జర్నీ యాజ్ వెల్ యాజ్ యువర్ రిటర్న్ జర్నీ బోత్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. నేను వెళ్ళాను, ఉన్నాను, వచ్చాను ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ సింప్లీ సే ఐ హ్యావ్ బీన్ టు యుఎస్, ఐ వాజ్ ఇన్ యుఎస్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పేసేయచ్చు. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెన్స్, ఈ న్యూ ఇయర్ వచ్చినప్పుడు జనరల్గా చెప్పేది ఏంటంటే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, కంటిన్యూస్గా వచ్చేటువంటి విషెస్. దానికి రెస్పాన్స్ ఏం చెప్తామంటే, థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్, లేదా థ్యాంక్ యూ, సేమ్ టు యూ అని కూడా చెప్పనంటాం. దానికి బెస్ట్ రెస్పాన్స్ మనం ఇంకా ఏం చెప్పేదంటే, యూ టూ అని చెప్పి దాన్ని అక్కడ క్లోజ్ చేసేయచ్చు. వై, ఇది యూట్యూబ్ కాదు, యూ టూ. వెన్ ఐ సే యూ టూ, ఐ విష్ యూ టూ అ హ్యాపీ న్యూ ఇయర్ ఈజ్ వాట్ ఐ మీన్. సో సింపుల్గా వెన్ సమ్మన్ కమ్స్ టు యూ అండ్ టెల్ యూ హలో, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే యూ టూ అన్నా సరిపోతుంది. అక్కడ మీనింగ్ ఏమిటంటే, ఐ విష్ యూ టూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ దగ్గరకు వచ్చి ఐ విష్ యూ అ మెరీ క్రిస్మస్ అని చెప్పినప్పుడు యూ టూ అన్నా సరిపోతుంది. రైట్, ఓకే. మనం ఈ గ్రీటింగ్ ఎక్స్ప్రెషన్స్ చూసిన తర్వాత ఇంకొన్ని డిపార్చర్ ఫ్రేజెస్ లేదా మాట్లాడిన తర్వాత రెస్పాండ్ టు దోస్ గ్రీటింగ్స్లో భాగంగా కొంతవరకు చెప్పాలంటే ఇవి డిపార్చర్ ఫ్రేజెస్ అని చెప్పాలి. అంటే మాట్లాడేసిన తర్వాత, ఒక వ్యక్తితో మాట్లాడడం అయిపోయిన తర్వాత హౌ టు టేక్ లీవ్ ఫ్రమ్ దట్ పర్సన్. కొన్నిసార్లు వీ ఫీల్ ఎంబరాస్డ్ ఆర్ వీ ఫీల్ ఇట్ వెరీ సెన్సిటివ్ సిచ్యువేషన్, డెలికేట్ సిచ్యువేషన్ టు ప్రివెంట్ ది అదర్ పర్సన్ ఫ్రమ్ టాకింగ్ అండ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ హిమ్. ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సను, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మధ్యలో ఆపేసి కొంచెం పని ఉందండి నేను వెళ్ళొస్తానని చెప్పడానికి కొంత మనం ఇబ్బంది పడ్డం మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ డెలికేట్ సిచ్యువేషన్, సెన్సిటివ్ సిచ్యువేషన్.
అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ఫ్రేజెస్ యూజ్ చేయాలి అనేది సెకండ్ కాన్సెప్ట్. ఇక్కడ సెకండ్ కాన్సెప్ట్ ఏమిటి అంటే, ఫస్ట్ థింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు టేక్ లీవ్ ఫ్రమ్ ద పర్సన్ after the end of the conversation, this is the expression that you use there. And the expression is, it was nice meeting you, but I'm afraid I have to go now. It was nice meeting you. It was wonderful talking to you. It was nice meeting you. It was excellent meeting you. But I'm afraid I have to go now. ఇక్కడ అఫ్రేడ్ అనేటువంటి ఫ్రేజ్కి మీనింగ్ ఏమిటి, అఫ్రేడ్ అనే పదానికి మీనింగ్ ఏమిటంటే భయపడుతున్నానని కాదు అక్కడ మీనింగ్. అఫ్రేడ్ అనేటువంటి వర్డ్కి మీనింగ్ ఏమిటంటే, బట్ ఐఎమ్ సారీ ఐ హ్యావ్ టు గో నౌ. ఈ కాంటెక్స్ట్లో, ఈ సిచ్యువేషన్లో అఫ్రేడ్ అనే పదానికి మీనింగ్ ఏమిటంటే, ఐఎమ్ సారీ ఐ హ్యావ్ టు గో నౌ, ఐ హ్యావ్ టు టేక్ లీవ్ నౌ. మా ప్రొఫెసర్ ఒక అతను ఏమంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డిస్కషన్ విత్ ద ప్రొఫెసర్, ది బెస్ట్ వే టు టేక్ లీవ్ ఈస్, ద బెస్ట్ వే టు ఆస్క్ ఫర్ పర్మిషన్ టు టేక్ లీవ్ ఫ్రమ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, ఫ్రమ్ ఎ విఐపి ఈస్, మే ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ సర్. ప్యూర్ బ్రిటిష్ ఎక్స్ప్రెషన్ ఇది, కంప్లీట్లీ బ్రిటిష్ ఎక్స్ప్రెషన్. మే ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ సర్. పొలైట్గా, కర్టియస్గా నేను వెళ్ళొచ్చా అని పర్మిషన్ అడగడం, లేదా అతని దగ్గర సెలవు తీసుకోవడం. మే ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ సర్? క్వశ్చన్ మార్క్. యు ఆర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ వెరీ పొలైట్లీ, వెరీ కర్టియస్లీ, బై నాట్ హర్టింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ with whom you are talking to. Yeah, with whom you are talking to. Okay, all right. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్స్. బాగా గుర్తుపెట్టుకొని మీకు ఎక్కడ అవసరమో దాన్ని కరెక్ట్గా యూజ్ చేయండి, కరెక్ట్గా యూజ్ చేయండి, కాన్ఫిడెంట్గా యూజ్ చేయండి. గ్రాడ్యువల్గా వాటిని మీ రైటింగ్లో కూడా అప్లై చేయండి. మీరు అద్భుతమైన కమాండ్ని, అద్భుతమైన ఫ్లూయెన్సీని, అథారిటీని మీరు సొంతం చేసుకుంటారు. యూ విల్ ఓన్ దిస్ లాంగ్వేజ్, ఐ ప్రామిస్ యూ. దిస్ ఇస్ ట్రూ, ట్రస్ట్ మీ, బిలీవ్ మీ. రైట్, నెక్స్ట్ వన్. సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఐ మస్ట్ లీవ్. I must leave. I hope you will excuse me. I must leave now. I hope you will excuse me. I must leave. I hope you will excuse me. చూడండి, it's a polite expression. You are taking leave by not hurting the opposite person, by not hurting the other person. I hope you will excuse me. I must leave. థర్డ్ ఎక్స్ప్రెషన్లో ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఇదేమిటంటే, I wish I could have stayed longer, but I must run. అంటే నాకు ఇంకా ఉండాలనే ఉంది, మీతో మాట్లాడాలనే ఉంది, కానీ ఇప్పుడు నేను ఇంక వెళ్ళిపోవాలి. I must run now because I have something important to attend. I have somebody waiting for me. I have some other assignment that is important for me. So please excuse me. I must run now. I wish I could have stayed longer. అని చెబుతూ మీరు ఇంకా ఏం చెప్పొద్దంటే, we must meet and catch up on what's happening. We must meet and catch up on what is happening. I wish I could have stayed longer, but I must run now. We must meet and catch up on what's happening. Because it has been a long time. Long time. So we must meet and we must catch up. So catch up అనే expression ని కూడా మీరు you should remember and use it. Catch up. Catch up. Catch up on what's happening. On what's happening. సో దానికి రెస్పాన్స్ ఏముంటుంది? ప్లీజ్ డూ కమ్ ఓవర్. ప్లీజ్ డూ కమ్ ఓవర్. క్యాచ్ యూ లేటర్ అంటే ప్లీజ్ డూ కమ్ ఓవర్ సమ్ టైమ్. క్యాచ్ యూ లేటర్. ఈ క్యాచ్ యూ లేదా క్యాచ్ అప్ అనేది చాలా మోడర్న్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. మీరు హ్యాపీగా, కాన్ఫిడెంట్గా యూజ్ చేసుకోగలిగినటువంటి ఎక్స్ప్రెషన్. ఈ క్యాచ్ అప్ కానీ లేదా క్యాచ్ యూ కానీ, ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ కూడా మోడర్న్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే లాంగ్వేజ్ వీ నౌ బిలీవ్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ యూజ్ చేయడం, ది, దై ఇవన్నీ యూజ్ చేయడం లేదు కదా, యూ అనేది యూజ్ చేస్తున్నాం. సో క్యాచప్ అనేది, లెట్ us క్యాచ్ అప్
ఆన్ సమ్ అదర్ టైమ్, లెట్ అస్ క్యాచ్ అప్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది ఒకటి. తర్వాత ప్లీజ్ కమ్ ఓవర్, క్యాచ్ యూ లేటర్ అనే వర్డ్స్ని ఐఎమ్ ఎ బిట్ బిజీ నౌ, ఐఎమ్ సారీ, ఐ విల్ క్యాచ్ యూ లేటర్ అని పొలైట్గా, నీట్గా, కరెక్ట్గా వాళ్ళకి చెప్పి యూ కెన్ టేక్ లీవ్ ఫ్రమ్ ది పర్సన్. సో వ్యూవర్స్, ఇవి మనం గ్రీటింగ్స్లో, తర్వాత రెస్పాన్సెస్ టు గ్రీటింగ్స్లో యూజ్ చేసేటువంటి డిఫరెంట్ ఫ్రేజెస్ లేదా ఎక్స్ప్రెషన్స్. కొంత మనం బిఫోర్ వి క్లోజ్ ఒక చిన్న రీక్యాప్చులేషన్ లాగా మనం ఏం చదువుకున్నాం, అసలు ఏం నేర్చుకున్నాం, ఏం డిస్కస్ చేసామనేది ఒక చిన్న రీక్యాప్చులేషన్తో మనం ఈ సెషన్ని క్లోజ్ చేసుకుందాం. ద ఫస్ట్ వన్ ఏమిటంటే గ్లాడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్ అనేది నేర్చుకున్నాం. గ్లాడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్. వాట్ ఎ లవ్లీ సర్ప్రైజ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్, వాట్ ఎ బిగ్ సర్ప్రైజ్. ఇట్స్ రియలీ ఎ బిగ్ సర్ప్రైజ్. It is great to see you. It is great to see you. I am very well, thank you. What about you? I am very well, thank you. What about you? We haven't met for quite some time, have we? We haven't met for quite some time, have we? Alage, all well? How are you? And where have you been? How are you and where have you been? ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్. వేర్ హ్యావ్ యూ బీన్. సో ఇంకా మనము డిపార్చర్ ఫ్రేజెస్లో లేదా కొన్ని రెస్పాన్సెస్లో టేకింగ్ లీవ్ ఫ్రమ్ అదర్స్లో చూసుకుంటే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ బట్ ఐఎమ్ అఫ్రేడ్ ఐ హ్యావ్ టు గో నౌ. అలాగే సెకండ్, ఐ మస్ట్ లీవ్, ఐ హోప్ యూ విల్ ఎక్స్క్యూజ్ మీ. తర్వాత, ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ స్టేడ్ లాంగర్ బట్ ఐ మస్ట్ రన్, ఐఎమ్ ఇన్ అ హరీ, ఐ మస్ట్ రన్. అలాగే వీ మస్ట్ మీట్ అండ్ క్యాచ్ అప్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. క్యాచ్ అప్ అనేది ఒక బ్యూటిఫుల్ ఫ్రేజల్ వర్బ్. మీరు దాన్ని రిమెంబర్ ద ఫ్రేజల్ వర్బ్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అలాగే ప్లీజ్ డూ కమ్ ఓవర్, ప్లీజ్ డూ కమ్ ఓవర్. దెన్ క్యాచ్ యూ లేటర్, క్యాచ్ యూ లేటర్. ఇవి మనం గ్రీటింగ్స్లో, తర్వాత knowing the pleasantries of the opposite person, exchanging pleasantries, taking leave from others, okay, how to greet the person, how to find out his whereabouts, how to find out what's happening. వాట్సాప్ అనేది వాట్ ఈస్ హ్యాపెనింగ్ లాంటిది కాబట్టి ఏం జరుగుతుంది, ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్లో, టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్లో, ఫ్రేజెస్లో వీటన్నిటిని మనం యూజ్ చేస్తాము. సో రిమెంబర్ ఆల్ దీస్ ఎక్స్ప్రెషన్స్, try to use all of them according to the situation. I wish you all success. Thank you very much for watching the program. Keep watching.